హాయ్ గాయ్స్! ఈ వ్లాగ్ వచ్చేసి అన్నవరంది. సో, చాలా డేస్ అయిపోతుంది. అయినా కూడా ఇప్పుడు పెడుతున్నాను. తిట్టుకోకండి. అండ్ ఇక్కడ అన్నవరం వెళ్ళొచ్చిన తర్వాత నా లైఫ్‌లో చిన్న చిన్న చేంజెస్ వచ్చినాయన్నమాట. సో, అవనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఏంటంటే అన్నవరం దర్శనం ఎలా జరిగిందో చెప్తాను. మేము నైట్ 11:30కి అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడి నుంచి, ఆగవీడు నుంచి. సో, భీమవరంలో అమ్మ వాళ్ళు కూడా తీసుకొని అప్పుడు ట్రైన్‌కయితే ఇంక వెళ్ళిన తర్వాత స్టేషన్‌లో మేము 4:30-5 ఆ టైంకి దిగాము. అండ్ ఇంక అక్కడి నుంచి వస్తాయి కదా బస్సులు కొండ మీదకి వెళ్ళడానికి. ఆ బస్సు అయితే నాకు లిటరల్లీ చాలా భయమేసింది. ప్లేస్ లేకపోయినా కూడా ఇరికిచ్చి, ఇరికిచ్చి కూర్చోబెట్టేస్తున్నారనమాట. నాకు చాలా భయమేసింది టర్న్స్ తీసుకుంటుంటే. ఇంకా పూజ అయితే చాలా జరిగింది. మేము వ్రతం అనేది చేసుకున్నాము. సో, ఫస్ట్ టైం వ్రతం అండ్ ఇంకా అన్నవరం కూడా నేను ఫస్ట్ టైం వచ్చాను. దర్శనం చాలా జరిగింది. అండ్ ఇంకా వ్రతంకైతే మాకు 2.5 అవర్స్ హార్డ్లీ అలా పట్టేసింది. సో, 1½ అవర్ పడతదన్నారు. సో, చాలా ఎక్కువ టైం పట్టింది. కానీ చాలా చేశారు. చాలా వివరంగా చెప్పారు ప్రతి ఒక్కటి కూడా. ముందు నుంచి తెలుసు ఇంట్లో చేసుకోవడం. గుళ్ళకెళ్ళిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ గుడి కూడా చాలా మంచి పాజిటివ్ వైబ్. ఇంకా మేము 365 ఒత్తి కూడా అక్కడే వెలిగిచ్చేసాము. సో, గీతుది, నాది, మా ఆయనది కూడా, ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా వెలిగించుకున్నారు. అండ్ ఇంకా మా గుండు గారి విషయంకొస్తే మాత్రం డ్రెస్ తీయలేదని చాలా అలిగింది. బొంగుమూతి పెట్టుకుందనమాట. డ్రెస్ తీసిన తర్వాత ఆవిడ గారు రచ్చ చూడాలనమాట. ఇంకా గుడంతా దాందే అన్నట్టు ఫీల్ అవుతుంది. ఎవ్వరు అడ్డు రాకూడదన్నది, ఇది ఎవరికైనా అడ్డు వెళ్ళొచ్చు అంటుంది. ఇంకా ఆ చిన్న గదిచ్చుకుని అందరిని చూసారు కదా ఎలా కొడుతుందో. ఆవిడ గారి రూల్స్ అలా ఉంటాయన్నమాట. ఇంకా తాత పక్కనే ఉంటే కొమ్ములు మామూలుగా రావు మా పాపకైతే. సో, ఇంకా నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం.